ఆంధ్ర వడ్లకు బోనస్, దళార్లతో దోస్తీ, బోనస్ కోసం భారీగా తరలింపు. తెనాలి విజయవాడ కేంద్రంగా అక్రమ రవాణా, చెరువు మాదారం వెల్లబి గ్రామంలో అడ్డుకున్నటువంటి రైతులు. ఎంత దుర్మార్గం అంటే ఇది. తెలంగాణ రైతులకేమో రైతు బంధు అనిక, రైతు భరోసా అనిక చేత కాదు. ఆంధ్ర వడ్లకు మన ప్రభుత్వము ఏమిస్తుంది? 500 రూపాయల బోనస్ ఇస్తుందంట. బోనస్ 500 రూపాయల బోనస్ ఇస్తుంది. ఇప్పుడు ఈ ఆంధ్ర వడ్లు అంటే మన తెలంగాణ బార్డర్లో, నల్లగొండ కానీ ఇటు ఈ బార్డర్లో ఉంటుంది కదా, ఆ బార్డర్లో తెనాలి నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఇట్లా అక్కడ వండినటువంటి వడ్లను, సన్నొడ్లను తీసుకొచ్చి తెలంగాణ రైతులు అమ్మినట్టుగా చూపించి ఇక్కడ 500 రూపాయలు బోనస్ కొట్టేటువంటి ప్రయత్నం. ఇదంతా దళారులు చేస్తున్నటువంటి వ్యవహారం. మరి మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కన్ను మూసుకుందంటే వాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే వచ్చేది పక్క రాష్ట్రంకి వెళ్ళి కదా. ఈ రాష్ట్రం మీద కంటే కూడా ప్రేమ వాళ్ళ ఆ రాష్ట్రం మీద ఎక్కువ ఉంటుంది. ఎవరికి? మన రేవంత్ రెడ్డి గారి ఆ పచ్చ పార్టీకి వచ్చినటువంటి బ్యాచ్కి మొత్తానికి కూడా ఆ రాష్ట్రం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. తెలిసే ఇదంతా కూడా. చివరికి అధికారులు అడ్డుకోలే. అడ్డుకునే ఎవరు? మళ్ళా రైతులు అడ్డుకున్నారు. మీరు ఆ రాష్ట్రంకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పేసి రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం అడ్డుకోలే, ప్రభుత్వ అధికారులు అడ్డుకోలే. రేవంత్ రెడ్డి గారి ప్రేమకి ఇట్లా ఉంటుంది అనమాట. మన రైతులకు రైతు బంధు ఇయ్యనిక చేత కాదు, ఆ కేసీఆర్ ఇచ్చిన 10,000 ఇయ్యనిక చేత కాదు, రైతు బీమా ఇయ్యనిక చేత కాదు, బోనస్ అన్ని వడ్లకు బోనస్ ఇయ్యనిక చేత కాదు. కానీ పక్క రాష్ట్రం నుంచి వడ్లను తీసుకొస్తే వాళ్ళకి మాత్రం బోనస్ ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఎంత అద్భుతమైన ప్రభుత్వం ఇది! ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం. ఇంతకు మించినటువంటి ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా? తెలంగాణ రైతుల నోటనేమో మట్టి కొడతా ఉంది, ఆంధ్ర వడ్లకేమో బోనస్ ఇస్తూ ఉంది. ప్రజలారా అర్థం చేసుకోండి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు శంషానా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఆ కుర్చీలో కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఈయన ముఖ్యమంత్రి ఛాంబర్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు పోతే ఈయన లేచి ఆ కుర్చీలో ఈయన కూర్చోబెడతాడేమో. మరి ఇంత బానిసత్వం పనికిరాదండి రేవంత్ రెడ్డి గారు. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ హూందాతనాన్ని కాపాడుకోండి. తెలంగాణ రైతుల హక్కులను కాపాడండి. మన రైతుల దగ్గరనేమో వడ్లు కొనుగోలు చేస్తే రకరకాల సాకులు చెప్తారు. తేమ శాతం ఎక్కువ ఉంది, పొట్టు ఎక్కువ ఉంది, గడ్డి ఉంది, గదరాలం ఉంది అని చెప్పేసి. మన వాళ్ళకేమో ఏ సక్కయ్యనిక పత్తి కొననిక చేత కాదు, మీకు వడ్లు కొననిక చేత కాదు, మక్కలు కొననిక చేత కాదు. పోయి ఆడ ప్రైవేట్ వాళ్ళకు దళారులకు అమ్ముకుంటా ఉన్నారు రైతులు. సన్నోట్లకు ఇస్తున్నటువంటి బోనస్ అవి కూడా చక్కగా ఇవ్వకపోతేవి. ఎన్నికల ముందేమో అన్ని వడ్లకు బోనస్, అన్ని పంటలకు అన్ని వడ్లకు 500 ఇస్తా అని చెప్తివి. అధికారంలోకి వచ్చినాకనే సన్నోడ్లకే అని చెప్తివి. 2 సార్లు రైతు బంధు ఎగ్గొడుతీవి, రైతు భరోసా ఎగ్గొడుతీవి. సో ఇట్లా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం చేయనిక చేతులు రావినకి. ఆంధ్ర వడ్లకు, ఆంధ్ర రైతులకు మాత్రం బోనస్ ఇస్తా ఉన్నాడంట. ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఇంకోటి ఉందా చెప్పండి? ఈయన మన ముఖ్యమంత్రి.